అనుసరిస్తాం. అంబేద్కర్ లా ఉండాలని, పూలేలా బతకాలని. ఈ దేశంలో మనుషుల కోసం పుట్టింది ఎంతమంది అంటే వేలకు లెక్క పెట్టవచ్చు. వాళ్ళ కోసం వాళ్ళు పుట్టింది ఎంతమంది అంటే కోట్ల మీద చెప్పవచ్చు. నాయకులుగా ఎదిగిన ఎంతో మంది ఉన్నారు మా కళ్ళ ముందు. కానీ ఎవ్వరొక్కరు కూడా ఈ జాతుల చైతన్యం కోసం, ఈ జాతుల జరుగుతున్న దౌర్జన్యాల మీద పోరాడడానికి నాయకులు లేకుండా పోతున్నారు. నేను సంఘం రావాల్సి వచ్చింది. ఆ రోజు పెద్ద మన నారాయణ గారు వచ్చింది, సిపిఐ నాయకుడు. నేను అనుకున్న రేపటి రోజున అది బీడీసీ కావచ్చు, ఏడీసీ కావచ్చు, బీడీసీ కావచ్చు, ఎవరి ఆధిపత్యం ప్రజల మీద ఉండకుండా చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అది ఒక ప్రజాస్వామ్యంగా వేదికైతే వాళ్ళు చేసే కార్యక్రమాలు సమాజ హితం కోసం అయితే దాన్ని గౌరవిద్దాం. ఇక్కడ ఇన్ని బీడీసీలు ఉన్నాయి, మరి అన్ని బీడీసీల్లో ఎందుకు ఆధిపత్యం వివక్ష ఉండలేదు? కొంతమంది ఎందుకు దాన్ని స్వార్థాల కోసం వాడుకుంటున్నారు? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువైపు వచ్చినప్పుడల్లా ఉత్తర తెలంగాణలో పర్టికులర్గా ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాలు వచ్చినప్పుడల్లా బీడీసీ మీద చర్చ జరుగుతుంది. ఇంకో ప్రాంతంలో పోయినప్పుడల్లా అఘాయిత్యాల మీద, స్త్రీల మీద జరుగుతున్న దౌర్జన్యాల గురించి తెలుసుకుంటుంది. ఎందుకు ఈ వివక్ష కొనసాగుతున్నది అన్నప్పుడు దాన్ని మూలాన్ని వెతకాల్సిన అవసరం ఉంది. ఆ మూలానికి మంత్రం వేస్తే అసలు కథ పరిష్కారం అయింది. కాబట్టి దీని విషయంలో ప్రభుత్వంతో కూడా, ప్రభుత్వ పెద్దలతో కూడా దీన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తాం. బీడీసీ మిత్రులతో కూడా మీరు ఏ విధంగా నడుచుకోవాలో మీ ద్వారా, మీడియా ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ప్రతి ఒక్కరిని గౌరవించండి, ప్రేమించండి, మీ సేవలు అందరికీ పంచండి. కానీ వివక్షకుడు గ్రామ బహిష్కరణ, కుల బహిష్కరణ ఇలాంటి పదాలు అనేవి రాజ్యాంగ వ్యతిరేకం. ఎందుకు వాటిని కొనసాగిస్తుంది అనేది మీరు లీగల్ గా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా మిత్రులారా, నేను వచ్చిన కాబట్టి ఎట్లాగో కాంగ్రెస్ అనేది వస్తుంది కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. దళితుల అస్తిత్వమే కాదు, బడుగుల అస్తిత్వమే కాదు, తెలంగాణ ఉద్యమం దేని కొరకు జరిగిందో, నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఒక చర్చ అయితే ఆత్మగౌరవం, స్వీయ అస్తిత్వం రేపటి రోజున అధికారంలోకి రావాలని ఒక పోరాటం ఇక్కడ చేస్తుంది. రేపు ఈ రాష్ట్రానికి ఓసీలతో పాటు బీసీలు, ఎస్టీలు కూడా ముఖ్యమంత్రులు అయ్యే చైతన్యాన్ని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా అధికారానికి దూరం అయ్యేదో ఆ జాతి రాజించిన శకలాలు లేవు. మనం రాజువం. మా రాజేశ్వరుడు చెప్తాడు, ఎస్ వీఆర్ ద కింగ్స్. ఎక్కడో కాదు, ఇక్కడే. ఈ రోజు మన మూలాలున్న ఛత్రపతి శివాజో, అశోకుడో ఈ నేల నేరిన మహారాజు. మనం బాధలు కాదని చెప్పలేదు. రాజ్యం ఎందుకు పోయింది? రాజ్యాలు ఏ విధంగా మనకు దూరమైనవి, వీటిని మనలో చేసుకోండి. మీరు ఉద్యోగాలు చేస్తారా చేయండి, వృత్తులు చేస్తారా చేయండి, చదువుకుంటారా చదువుకోండి, కానీ రాజకీయం చేయండి. ఇది నేను మీకు ఇచ్చే ఒక సందేశం. రాజకీయం ప్రజలది, నాయకులది కాదు. మీ ఓటుకు పుట్టినోడే నాయకుడు. మీరు ఓటు వేసి పొందుతారు వేసి ఓటు స్టేషన్ కాడికి పోయి, పోలింగ్ బూత్ కాడికి పోయి తిన్నా తినకపోయినా వాడు ఇచ్చింది తాగో పెట్టింది తినో, మీరేసే ఓటు పుట్టినోడు నాయకుడు. మొన్నటిదాకా వాడేం లేదురా, ఇవాళ వెళ్ళి ఎవడా మీ ఓటు పుట్టినోడు. మొన్నటిదాకా వేరు పరిశీలించడానికి కాదు. ఎందుకు చూస్తారా? ఓటు వేస్తే నువ్వు మంత్రి అయ్యావు, ఓటు వేస్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ప్రధానమంత్రి అయినా మీ ఓటు పుట్టినోడే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రాజకీయం వల్ల సంబంధం లేదు. నేను అమెరికాలో ఉన్నా, నేను ఆస్ట్రేలియాలో ఉంటా, నేను ఆడ ఉంటా, ఈడ ఉంటా, కానీ ఈడ ఉన్నావు. నీ ఓటు లేకపోతే నీకు మనిషిగా నీకు గుర్తే లేదు. అదే కదా అంబేద్కర్ చెప్పింది, ఒకే మనిషి ఒకే ఓటు, ఒకే విలువ. ఇది దేశంలో ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య విప్లవాన్ని తెచ్చింది. ప్రపంచంలో మిగతా వాళ్ళకంటే కూడా మన దేశంలో నిలుపుతున్నాం ఏంటంటే, గతంలో ఇక్కడ పుట్టిన వాళ్ళకు కొంతమంది ఓట్లు లేవు. జమీందారులకు, జాగీర్దారులకు, పట్టేదారులకు, లేదంటే వేరే ఎకరాలున్న
ఆసాములకు భూస్వాములకు ఓటున్న చరిత్ర ఉన్నది. కానీ అంబేద్కర్ వచ్చింది, అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టిన చర్చలో మీరు చూడండి, ఎవరికైనా ఈ భూమి మీద పుడితే బతికే హక్కు ఎంత ఉందో ఓటు హక్కు అట్టే ఉందని చెప్పి వాదించిన నాయకుడు, ఇంత మానవీయ కోణం నుంచి వాదించిన నాయకుడు ప్రపంచంలో ఈ పుస్తకాలు నేను రాసిన ఈ పుస్తకాలు నేను చూసిన, చదివిన, చాలా మంది ఆ పుస్తకాల యొక్క గరిబై చెప్పుకుంటే నేను విన్నాను. కాబట్టి మిత్రులారా, రాజకీయం మాకు సంబంధం లేదనే విషయాన్ని మీరు ఆలోచించకండి. రాజకీయం అందరికీ, అంబేద్కర్ అందరి వాళ్ళేనో రాజకీయం అందరికీ. మీరు రాజకీయం చేయండి, రాజకీయాలు చేయడానికి ఏ పార్టీని ఎంచుకోండి. మీరు కాంగ్రెస్ ఎంచుకుంటారా, బీజేపీ ఎంచుకుంటారా, టీఆర్ఎస్ ఎంచుకుంటే టీచర్లు వచ్చలేదు. మీరు రేపు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే స్థాయిలో సర్పంచ్గా పోటీ చేయండి, ఎంపీటీసీ వస్తే ఎంపీటీసీ చేయండి, కేంద్రం చేయండి. కానీ రాజకీయాల్లో ఉండడం ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఉంది. కొట్లాడే దగ్గర నువ్వు లేకుండా అడుక్కునే దగ్గర నువ్వు ఉండడం ఎందుకనే విషయాన్ని ప్రశ్నించుకోండి. కొట్లాడే దగ్గర ఉంటే మన ఊర్లో కూడా పెద్ద మనుషులు ఎన్నుకుంటారు, ఇటు 5 మంది 40 మంది ఎన్నుకుంటే పంచాయతీ అయిపోయాక మర్యాద వాళ్ళకే చేస్తారు. కాబట్టి మీరు రాజకీయ పంచాయతీలో నిరంతరం ఉండాలి. నేను రాజేష్ కానీ మా పురుషోత్తములు కానీ ఉన్న వేదిక మీద ఉన్న అందరి పెద్దలకు, అశోక్ కానీ అందరికీ చెబుతున్న రాజేష్ కానీ అందరికీ, రేపటి రోజున బీసీల కోసం పోరాడే వేదికగా మీరు రేపు జైలు సోల్జర్స్ తీసుకురండి. ఈరోజు మణిపూర్లో మహిళల త్యాగము, మహిళల అఘాయిత్యాల మీద సమాజం తిరగబడడం వల్లనో ఇలా మహిళా బిల్లు చట్టమై రేపు 2026 తర్వాత ఏర్పడే డీలిమిటేషన్ లో కనీసం 33% నా భారత సోదరీమణులకు రేపు చట్టసభలో అవకాశాలు రాబోతున్నాయి. దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు 1949, 50లో ఆలోచించిన ఆలోచన 75 సంవత్సరాల తర్వాత కానీ ఈ దేశంలో ఉన్న మహిళలు, ఈ దేశంలో పుట్టిన మహిళలకు కనీసం రాజ్యాధికారంలో సమవాట కాకుండా వాటాను తీసుకురావాలనే ఆలోచన పాలకులు చేసిన చైతన్యం అంబేద్కర్. అది సాధించుకోవడానికి ఉద్యమ కార్యాచరణ ఉండాలి. రెండవది, ఆకాశంలో సగం మహిళలకు ఆ విధంగా న్యాయం జరిగితే, న్యాయం చేసే ప్రయత్నం ఒకటి జరిగితే, ఈ భూమి మీద, భారతదేశ భూభాగం మీద 50% పైచిలుకు ఉన్న బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేవు. ఒక ఎస్సీలుగా, ఒక ఎస్టీలుగా, ఒక ఓసీలు ప్రజాస్వామికవాదులుగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉన్నది. అది కాకేతర కమిటీ నుంచి కావచ్చు, మండల కమిటీ నుంచి కావచ్చు, చరిత్రలో ఈ దేశం బీసీలకు నష్టం చేస్తుందనే ఒక అపవాదం ప్రపంచవ్యాప్తంగా ఉంది. దానికోసం నిజమైన అంబేద్కర్ వాళ్ళు అయితే, నిజమైన పూలే వాళ్ళు అయితే బీసీల కొరకు చట్టసభలో రిజర్వేషన్ కొరకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది. మీరు దాని కార్యక్రమం తీసుకోండి. నేను కార్యకర్తగా పనిచేయడానికి మీతో సిద్ధంగా ఉండాలని కూడా చెప్తున్నాను. రెండవది, ఇవి 2 అయిన తర్వాత మూడవది, సమానత్వ పోరాటాలు జరుగుతున్నాయి. ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ఇవన్నీ పేరుకు చాలా పెద్ద చర్చల్లో ఉంటాయి. ఏంటి అంటే సామాన్యునికి అర్థమే కాదు. కానీ రోజు నేను అంటున్నా, మన దేశ బడ్జెట్ 30 లక్షల కోట్ల పైసలు, మన రాష్ట్రాల బడ్జెట్ 3 లక్షల కోట్ల దగ్గర వచ్చినాయి. నేను ఉన్న గ్రామాలకు మీరు బడ్జెట్ వచ్చినా ఒక ఊరికి ఒక సంవత్సరానికి కనీసం అంటే 2 కోట్ల రూపాయలు వస్తాయి. ఒక రోజు ఒక ఊరికి కనీసం అంటే 2 కోట్ల రూపాయలు వస్తాయి. ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా, డబ్బు ఉంటే కానీ ఏం లేదు. ఇలా రాజకీయాలైన సమానమైన ఒకరోజు గుణవంతుడు నాయకుడు అయ్యేటోడు, మంచి గుణం ఉన్నోడు, పేదలకు సేవ చేసేటోడు, ప్రజలకు మంచిగా అనిపించోడు. ఒక రోజున కులమున్నోడు నాయకుడు అయ్యాడు, ఈ రోజు ధనమున్నోడే నాయకుడు అవుతున్నాడు. వాడు తెలివి ఉందా, తెలివి తక్కువ పక్కన పెట్టు, కానీ ఆ ధనం లేకనే ఇంధనం మొత్తం కూడా మన దగ్గరికి పోతున్నది. దానికోసం ఇక్కడ ఓటు ఎవరికి పట్టే వాళ్ళు వేస్తున్నాం. మన ఓటు వాడు ట్యాంపర్ చేస్తున్నాడు, మన ఓటుకి కరెక్ట్ చేస్తున్నాడు, మన ఓటుకు డబ్బిస్తున్నాడు, మన ఓటుకు కులాన్ని అంటగడుతున్నాడు. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు
పవిత్రంగా వేస్తే నిజమైన నాయకుడు గుర్తుడనుకున్నాడో ఆ ఓటునే కరెక్ట్ చేస్తున్నారు. దాన్ని రక్షించే పని రేపు రాజేష్ లాంటి మా పెద్ద మిత్రులందరూ కూడా మీరు కార్యక్రమం తీసుకోండి. ఈ మెట్పల్లి నుంచి జరుగుతున్న ఈ ఉద్యమం రేపు దేశంలో ఒక ప్రపంచం లెక్క చేయడానికి ప్రయత్నం చేయండి. నేను దాంట్లో భాగంగానే ఈ ఇండియా ఫైల్స్ అనేది ఏదో సినిమా హీరోయిన్లతో ఎగరడానికో లేకపోతే సినిమా హీరో అవడానికో తీసిన సినిమా కాదు. దేశం మొత్తం 5 భాషల్లో ఇప్పుడు తీసింది. ఈ ఓటు చైతన్యాన్ని ప్రజా చైతన్యాన్ని పెంచేసి రేపు ఎవరో మలిగాడో వెళ్ళి అడ్డుకుంటానికి వస్తాడు. సేమ్ అతనికి రాక బతాయి గారు కొంచెం బొమ్మంటున్నాడు. అది కూడా ఇండియా ప్రజలకి ఇదే రాష్ట్ర కేరళ ఇండియా ప్రజలు ఇదే తీస్తాడు. కింద మొదలు పెట్టిండు. వాళ్ళే ఇంటి చేసేట్టు ఆ సినిమా ఆల్రెడీ మొదలు పెట్టిండు. కానీ ఈ దేశంలో ఈ దేశ జీవన పరిణామ క్రమం మొదటి నుంచి రాజ్యాంగం వచ్చేంత వరకు జరిగిన రాజకీయ సామాజిక మార్పుల మీద ఒక చైతన్యాన్ని తెస్తూనే మళ్ళీ మిమ్మల్ని సమాచారం ఇస్తూనే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఒక ప్రయత్నం. దానికి మా మిత్రుడు బొమ్మమూరి చాలా కష్టపడ్డాడు. కీరవాణి లాంటి మంచి సంగీత ఆస్తి అవార్డు సంగీత దర్శకుడు ఈ రోజు మన సంగీత మంచి అందించడమే కాక ది లెజెండ్ గద్దర్ ఈ రోజు ఆ సినిమాలో పాట ఇవ్వడమే కాకుండా నా మధ్యన లేడు. నా వెంట నిరంతరం ఉండడానికి ఏంటో నేను ఎక్కడికి పోయి 15-20 సంవత్సరాల నుంచి నాకు పరిచయమైన ప్రతి జంటలో గద్దరని ఉంటాడు. ఎందుకు అంటే ఏ మానవీయ కోణం ఎక్కడ బతికి ఉంటుందో అక్కడ గద్దరని ఉండేది. కులం లేదు. మాదిగ దగ్గర ఉంటే మాదిగ, మంగళ దగ్గర ఉంటే మంగళి, రెడ్డి దగ్గర ఉంటే రెడ్డి, ఎస్టీ దగ్గర లంబాడ దగ్గర ఉంటే ఎక్కడ మంచోడు కనబడితే అక్కడ గద్దరని తిరిగాడు. అది బాబాసాహెబ్ యొక్క స్ఫూర్తితోనే గుర్తుపెట్టుకోండి. వారి తండ్రి గారు అంబేద్కర్ గారి ఫాలోవర్ గతం అక్కడ పూణేలో ఉన్నప్పుడు. కాబట్టి నేనేమంటున్నా, రేపటి రోజున అంబేద్కర్ వాదాన్ని నిలబెట్టడం, రాజ్యాంగాన్ని రక్షించడమే మా లక్ష్యంగా ముందుకు పోవాలి. ఇది సామాజికంగా నాలాంటి వాళ్ళ బాధ్యత. నేను మనం ఇక్కడే కాదు చర్చించుకునేది. రేపు ఆంధ్రప్రదేశ్ లో, తమిళనాడులో, సౌత్ లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి సమావేశాలు పెట్టుకోవడానికి పునాదిగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే మిత్రులున్నారో నరేష్ కానీ మనోడు శేఖర్, మీరందరూ కూడా జట్టుగా మెట్పల్లిలో నిలబడండి. ఈ మెట్పల్లి గడ్డ నుంచి ఢిల్లీ కోట దగ్గర కూడా మీతో సమావేశాలు చేసే ప్రయత్నం చేస్తాను. నేను రాజేష్ ఎందుకు ఇంతగా నమ్ముతున్నా అంటే, మేము ఒకసారి కాంగ్రెస్ వాదం అవుతాం, మేము ఒకసారి మాధవంలో అవుతాం, ఒకసారి మాధవంలో అవుతాం, ఒకసారి బీసీలో అవుతాం. కానీ నిరంతరం అంబేద్కర్ వాదాన్ని తనదైన శైలిలో ముందుకు తీసుకుపోతున్న రాజేష్ చుట్టూ ఒక పెద్ద అంబేద్కర్ దళాన్ని పెట్టాలని నా యొక్క ఆలోచన. రాజకీయంగా నేను ఎప్పుడు ఎంత సమయం ఇవ్వగలనో చెప్పలేదు. కానీ రేపటి రోజున రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నమాట వాస్తవం. గుర్తుపెట్టుకోండి. 2000 మిత్రుడు అశోక్ చెప్పిండు, అక్కడ చెప్పి వదిలేసిండు. 2025 ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు. వాళ్ళ నాయకుడు కోల్వల్కర్ గారు, హెడ్గేవర్ గారు ఈ పక్కనే సరస్వతి పాత్ర పక్కన ఉంటుంది. ఈ దేశాన్ని హిందూ దేశంగా ఉండకుండా కొన్ని కుట్రలు చేస్తున్నాయి. ఎప్పటికైనా ఈ దేశాన్ని హిందూ దేశంగానే మార్చుతామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దానిలో భాగంగా ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డది. స్వాగతిద్దాం. మళ్ళీ కట్టేషన్ వికల్పిత చేయగల 100 సంవత్సరాలకు హిందూ దేశంగా ఉండడానికి వ్యతిరేకించాము. 100 సంవత్సరాల తర్వాత మను బతికితే వాడిని తొక్కి చంపడానికి వాడు రావద్దు. హిందూ ఉండమను. హిందూ ఎవరు రా బాబు, మేమేరా ఆయన.
సనాతన ధర్మం ఎక్కడికి రా బాబు? జంబూకుడు ఎవరు? ఈ దేశ చరిత్రలో జంబూకుడు ఎవరు? ఒక చమార్, ఒక మహాదిగా. చరిత్ర మాది, భూమిపుత్రులం మేము, మూలవాసులం మేము, ఆదివాసులం మేము. ఎవడో వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వలస వచ్చిన ఆ కొడుకుల ఆలోచన ఇక్కడ చేస్తే వాడిని తల్లి తల్లి కొట్టడమే మా లక్ష్యం ఉంటుంది. చాలా స్పష్టంగా చెప్తున్నా, హిందుత్వం మాది, హిందూ పురాతన సనాతన ధర్మాలలో చరిత్ర మాదే. మా చరిత్రను రాసుకోకపోవడం వల్ల ఎవరు రాష్ట్ర చరిత్రలు చదవడం వల్ల వచ్చిన తేడా ఇది. కానీ మేము వెతుకుతా ఉంటే ఒక విద్య అభ్యసించిన వారిను చరిత్ర మూలాలతో, ఇతిహాసాలతో, పురాణాలకు పోతుంటే నాకు దొరుకుతున్నదంతా నేనే. నా జాతి లక్షణాలు నా జాతి బడుగు బలహీన వర్గాలు శూద్రులే. శూద్రుడిని అంతరాన్ని చేసింది ఎవరు? ఈరోజు కీరవాణి గారి పాటలో ఉంటుంది, మీరు చూడండి. అగ్రవర్ణము నిమ్నవర్ణమని సృష్టించింది ఎవడు? కులాల కుంపట్టు పెట్టింది ఎవడు? వాడే మనం, వాడు బతుకు. హిందుత్వం సమానత్వాన్ని చెప్పింది, హిందుత్వం శాంతిని చెప్పింది, హిందుత్వం ఒక యోధుని నిర్మించింది. కానీ దీని ముసుగులో పరకాయ ప్రవేశం చేసి ఈ దేశంలో ఉండే బ్రాహ్మణుల్లో కూడా ఆయన ప్రవేశించడం వల్ల బ్రాహ్మణులకు ఏం చేసింది? ఇక్కడ బ్రాహ్మణుడు, ఇక్కడ ఉన్న వాళ్ళు బ్రాహ్మణుడు ఎవరు? ఎక్కడంటే మనం కూడా చెప్పాలంటే ఎవడు బుద్ధి ఉంటుందో వాడు బ్రాహ్మణుడు, ఎవరికి శాస్త్రం ఉంటుందో వాడు క్షత్రియుడు, ఎవరికి వ్యాపార కళ ఉంటుందో వాడు వైశ్యుడు, ఎవరు వృత్తి కళలో నైపుణ్యం ఉంటుందో శూద్రుడు. కానీ శూద్రుడు కూడా లేకుండా పంచముండి క్రియేట్ చేసి మనలో లేని తీసుకొచ్చి పంచముండి చేసి నేను దేశం ఓడిపోతే నన్ను నా దేశం మీదకి వచ్చి పోరాటం చేసి నన్ను ఓటమి పరాజితం చేసి మళ్ళా వీడు బతికితే రాజ్యం వీరి వల్ల అయితే ఎవరు చెప్పి వాడిని అంటరానిగా చేసి ఊరు ఎవరు లేక నిన్ను తొక్కడమే నా భవిష్యత్తు లక్ష్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఛత్రపతి శివాజీ తల్లి ఎవరు? అశోకుని తల్లి ఎవరు? 2300 సంవత్సరాల క్రితం చరిత్ర చూస్తుంది. ఈరోజు చాలా మంది దళిత మేధావులు, ప్రజాస్వామికవాదులు ఆఫ్ఘనిస్తాన్ గాంధార రాజ్యంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వరకు వెళ్ళి కూడా ఆ చరిత్రను, అక్కడ ఉన్న శాసనాల్లో ఉన్న వాటిని అన్నింటి కూడా చదివి తీసుకొస్తున్న పరిస్థితి నేను చూస్తున్నాం. రేపు పరిశోధన ఒకవైపు, పోరాటం ఒకవైపు, ఏ విధంగా ఈ వర్గాలకు మేలు జరగాలో దాన్ని ఒకవైపు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు రాజేష్ గాంధీ మిత్రులందరి మీద ఉంటది. ఇంకా వాళ్ళందరూ కూడా సమీకరించుకోండి. అది రాష్ట్రాల్లో రాజేష్ చెప్తున్నా. నా సంఘంలో ఏర్పడ్డ జైలు సేవలను కూడా మీకు ఎటాక్ చేస్తా. మీరైతే మాలమానాడు దాదాపు 4 రాష్ట్రాల్లో శాఖలు ఉన్నాయి. అటు మహారాష్ట్ర కానీ, ఇటు మన కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఆ శాఖలన్నీ కూడా అవి మేజర్ సంఘాలుగా ఉన్న ఒక ఐడియాలజీ మీరు ముందుకు పోవాలి. ఇంకో కోణాన్ని మీరు ఇంతకుముందు మనం ఇంటికే చెప్పిండు. ఎక్కడ అన్యాయం జరిగితే ఒక 500 మంది మనోడు అన్నట్టు 500 మంది పోయి కూర్చోడానికి ఏం లేదు. అంబేద్కర్ గారేమో కొంచెం ఆవేశపడి బాధ నుంచి ఆవేశం వచ్చి బాగా యాంగర్లో ఉండేది. ఇప్పుడు మనం కొంచెం బుద్ధులు తెచ్చుకుందాం, పోయి పోలీస్ స్టేషన్ 500 మంది కూర్చున్నాం. ఏంటంటే కదే ఇక ఉన్నంటే ఎట్లా చేసినావు, ఈ అంటరాక్షరం ఎట్లా చేసినావు, ఈ వివక్ష ఎట్లా చేసినావు, ఈ ఆత్మహత్య కాక జర చూడని కూర్చోవాలి. ఏమవుతుంది వాళ్ళు శాంతితో మూల కట్టేసుకొని కూర్చోవాలి. నేనంటున్న ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి తరఫున నేను చెప్పే ఒక ప్రయత్నం చేస్తా. ఎక్కడ వివక్ష కొనసాగినా, ఎక్కడ అడగాంతరం కొనసాగినా, చిన్న వర్గాలకు ఎక్కడ దాడి జరిగినా మా ముఖ్యమంత్రి గారు మాత్రం సైతం అనే విషయాన్ని మాత్రం మీకు ఈ సభలో చెప్తాను. ఎందుకంటే తాను ఆ స్థాయి నుంచి, అక్కడి నుంచి ఆ బాధను చూసి వచ్చిన వ్యక్తే. తనకు తెలుసు, మనకి గోరెడ్డికి తెలుసు. కాబట్టి వాళ్ళు పేదలతో కలిసి ఉన్న జైపాల్ రెడ్డి గారితో చాలా సందర్భాల్లో షేర్ చేసుకున్న కొన్ని అంశాలు. కానీ మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు, పరిపాలన, రాజకీయం, రాజ్యం వీటినన్నిటి మీద స్పష్టమైన అవగాహన పెంచుకొని ఒక జ్ఞానయుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ జ్ఞానయుద్ధంలో
మీరందరూ అంటే మీరందరూ కూడా రేపు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది. ఎవరి రాజకీయ లక్ష్యం ఏదైనా సరే రాజకీయ లక్ష్యాల్లో మీరు సక్సెస్ కాండి. రేపు నేను ఇప్పుడు ఈ వేదిక మీద చెప్తున్నా, ఎంతమంది మాట్లాడుతున్నాడు అన్న మీకు ఏం రాలేదు ఏమైతే చూస్తున్నాం అంటే 20 years నుంచి కూడా నాకు ఏం రాలేదు. బట్ దాని ఒక పదవి కోసమో ఒక హోదా కోసమో లేకపోతే నాకు ఒక అవకాశం కోసం చూసేవాడు కాదు. వాడు అంబేద్కర్ కొడుకు అనుకుంటున్నాడు. వారసత్వంలో పుట్టిన వాళ్ళే కొడుకులు కాదు. కొన్ని గద్దరు వారసత్వాన్ని తీసుకోవాలని వెన్నెల సూర్యుడు అనుకుంటారు. ఎందుకు? వాళ్ళు భౌతిక వారసులు, వాళ్ళు ఆలోచన వారసులు మనం కావాల్సిన అవసరం ఉంది. ప్రకాశ్ అంబేద్కర్ గారు లేకుండా బిఆర్ అంబేద్కర్ గారు లేకుండా ఉన్నాడు. వాళ్ళ యొక్క రక్తం పంచుకొని పుట్టి ఉండొచ్చు కాక మనం అంబేద్కర్ యొక్క రక్తం యొక్క ఆలోచన ముందుకు తీసుకుపోవాల్సిన యోధులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, రాజకీయంగా నాకు వచ్చే అవకాశాన్ని మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ చూసుకుంటారు, అది వేరు. దాని గురించి నేను మా సంఘానికే చెప్తుంటా, ఏమని నా వ్యక్తిగత విషయంలో సంఘం వాళ్ళు కావద్దని. మాకు ఇవ్వకపోతే ధర్నాలు చేస్తాం, అన్నా ఇంకా చేస్తాం. ఒకవేళ మీరు అట్లా చేస్తే నా కెరీర్ నాశనం చేయడానికి మీరే కాలేసినట్టు అని చెప్తాను. ఎందుకంటే నేను పడ్డ కష్టానికి సంఘం యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలంత దుర్మార్గుని కాదు. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంగా ఉండాలి. ప్రజాస్వామ్యంగా ఉన్న చరిత్రలో బడుగులు అనుకునేటోళ్ళమో ఇప్పుడు అగ్రవర్ణాలుగా మారి గతంలో సూచులుగా ఉన్న వాళ్ళని ఆలోచనైతే ఈ దేశంలో అగ్రవర్ణాలు కనబడుతుంది. నాకు ఇదంతా దాని తర్వాత ఎవరనుకుంటారంటే నేను వాళ్ళకంటే ఎక్కువ అనుకున్నాడు అగ్రవర్ణం, నేను వాళ్ళకంటే ఎక్కువ వాటిని పట్టించుకోవాలనుకుంటూనే అగ్రవర్ణం. తప్ప ఈ దేశంలో మానవత్వం పెరుగుతున్నది. అగ్రవర్ణాలుగా ఆధిపత్యకులాలుగా పిలువబడుతున్న వాళ్ళు కూడా నిన్న వర్గాలను శూద్రులను అందరినీ కూడా సరి సమానత్వంతో చూసే రోజులు వస్తున్నాయి. రేపటి రాజ్యం మనది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ కరుడు కన్నా, పూలే కరుడు కన్నా సోషల్ జస్టిస్ అంటే కింది వర్గాలకు అధికారం రావడం కాదు. ఒకసారి ఓసీ వస్తే, ఒకసారి ఎస్టీ వస్తే, ఒకసారి ఎస్సీ వస్తే, ఒకసారి బీసీ వస్తే, ఒకసారి మహిళ వస్తే, ఇంకోసారి మైనారిటీ రావడం, ఇది సోషల్ జస్టిస్ అంటే. నిరంతరం కొందరే పరిపాలించడం కాదు, అందరూ పరిపాలించినప్పుడే ప్రజాస్వామ్యం, అందరితో కలిస్తే ప్రజాస్వామ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ దిశగా జైలు సామర్థ్యం ఉంటుంది, ఈ మీటింగ్ యొక్క స్ఫూర్తి ఉంటుంది. ఇది నేను మీకు ఈ వేదికగా ఇచ్చే హామీగా ఒకటే చెప్తున్నా, మీరు కార్యాచరణ తీసుకోండి. నేను కార్యకర్తగా ఉంటా, నాయకుడిగా కాదు. ఎందుకంటే అతనికి నాయకత్వం నడుస్తుందంటే దాంతో పాటు ఆగ్రహం నడుస్తుంది అన్నాడు. మీరు ఇక్కడ బీసీలను పిలవాలి, ఎస్సీలను పిలవాలి, ఎస్టీలను పిలవాలి, బీఆర్ఎస్లను పిలవాలి, బీజేపీలను పిలవాలి. ప్రతి ఒక్కరికి అందరి సంస్థగా సంఘంగా ఒక కలిసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే అన్ని రకాల మద్దతులు, అన్ని వర్గాల నుంచి మద్దతులు కూడా నా వంతు సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ అన్న. మీరు ఇచ్చిన సూచనలు, మీరు ఇచ్చిన